అందరికీ నమస్తే. నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన కరెంటు 11:26కి పోయింది. ఇప్పుడు 5:16 అయింది. కరెంట్ రాలేదు. సెక్రటేరియట్‌కు కరెక్ట్‌గా ఇక్కడ గనుక ఒక బాటిల్ నీళ్ళు పోస్తే మా ఆఫీస్ దగ్గర సెక్రటేరియట్ ఎనక గేట్లకెళ్ళి సెక్రటేరియట్‌లోకి పోతది. అయితే ఇది ఫస్ట్ టైమ్ కాదు కరెంట్ పోవడం కూడా. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే ప్రతిరోజు అరగంట, ముప్పావు గంట, 3 గంటలు తర్వాత ఈ బ్లింక్స్ ఉంటాయి కదా! ఒక సెకండ్ పొజిషన్ ఇస్తది. అట్లాంటి దాంట్లకు అసలు కొడతనే ఉండదు. అవి రోజుకు 10 సార్లు అయితది. ఇగ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఎట్లా పనిచేస్తుంది? డబ్బులు లేకపోతే పథకాలు అమలు చేయలేరు. కానీ వ్యవస్థ నాశనమైందని చెప్పనీకి ఇంతకన్నా పెద్దగా అవసరం లేదు. గ్రామాల్లో, ఊర్లలో, పట్టణాల్లో కూడా కరెంట్ ఇట్లే పోతుంది. అయితే మన సబ్జెక్ట్ వచ్చేసి కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. అసలు వాళ్ళని ఎక్స్‌టెన్షన్ చేసిందే కేసీఆర్‌కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్‌కి. ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడానికే. లేకపోతే మొన్ననే విచారణ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆల్రెడీ అయిపోయిందని చెప్పిండు. 400 పేజీల రిపోర్ట్ కూడా తయారు చేసిండ్రు. ఇప్పుడు కేసీఆర్‌ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్‌ను రమ్మని చెప్పిర్రు. డేట్స్‌తో సహా ఫిక్స్ అయిపోయినాయి. మనం ఈ విషయం మీద మాట్లాడదాం. మాట్లాడే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇక సబ్జెక్ట్‌లోకి పోతే వచ్చే నెల 5 కేసీఆర్, వచ్చే నెల 6 హరీష్ రావు, వచ్చే నెల 9 ఈటెల రాజేందర్ విచారణకు రావాలి అని వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు ముగ్గురికి. అయితే ఈ నోటీసులు నిజానికి వాళ్ళకి చేరకముందే మీడియాలో వార్త వచ్చింది. మీడియాకు లీక్ అయిపోయింది వార్త. ఇంతవరకు నోటీసులు వాళ్ళకి చేరలేదు ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకు మీడియాకు వచ్చింది, అసలు వాళ్ళకు ఎందుకు పోలేదనంటే కమిషన్ దగ్గర నుంచి లీక్స్ అట్లా ఉన్నాయనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక ఏంది వీళ్ళను విచారణ జరపాలని. యాక్చువల్‌గా విచారణ అంతా ముగిసింది. 400 పేజీల రిపోర్ట్ తయారు చేసినాము. 22వ తేదీన గవర్నమెంట్‌కి ఇవ్వబోతున్నామని ప్రకటించిన తర్వాత మీడియా చిట్‌చాట్‌లో మరి నోటీసులు ఎందుకు వచ్చినాయి? అంటే ఇప్పుడు ఏమైందంటే దీనిలో ఇప్పుడు కేసీఆర్‌ను, ఈటెల రాజేందర్‌ను, హరీష్ రావును పిలవకుండా ఇస్తే పరువు పోతది. ఎందుకంటే అసలు ఈ కమిషన్ ఏర్పడ్డదే ఒక ప్రధానమైన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అవన్నీ కక్కిస్తాం. కేసీఆర్ దగ్గర నుంచి కక్కిస్తాం అనే ఒక నినాదం లేకపోతే విధానం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ వేసింది. ఇప్పుడు 1,00,000 కోట్ల ఆధారాలు ఎక్కడున్నాయనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక విధంగా చెప్పాలంటే 1,00,000 కోట్లు తీసుకున్నట్టుగా ఎవరు ఆధారాలు సమర్పించలేదు కమిషన్‌కి. చాలామంది కాంగ్రెస్ సానుభూతి పరులు, ఇంజినీర్లు చాలామందిని విచారించింది. కాంగ్రెస్ సానుభూతి పరులు కూడా కొంతమంది జేఏసీ రఘు, తర్వాత కోదండరాం లాంటి వాళ్ళంతా కూడా కమిషన్ చైర్మన్ ముందు 2, 3 సార్లు అటెండ్ అయ్యిండ్రు. వి ప్రకాష్ కూడా అటెండ్ అయ్యిండ్రు కమిషన్ ముందు. కోదండరాంకు చివాట్లు కూడా పడ్డాయి. ఉత్తగా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చిర్రు మీరు. దీనికి ఆధారాలు ఏడున్నాయి? ఏదో మీరు ప్రెస్ మీట్‌లో చెప్పినట్టు వచ్చి కమిషన్‌కి చెప్పొద్దు. ఆధారాలు పట్టుకొని రాపో అని పంపించాను కోదండరాం సార్‌ని. పోలే ఇంకా వదిలేసిండు. ఆయన దగ్గర ఆధారాలు లేవు. సేమ్ 1,00,000 కోట్లు తిన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు గాని, అంటే ప్రభుత్వం తరఫున గాని, లేకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గాని, లేకపోతే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి అయినా సరే, ఇప్పటి వరకు ఈ కమిషన్‌కి కనీసం ఆధారాలు కాదు కదా, కనీసం కంప్లెయింట్ కూడా చేయలేదు. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏమీ ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సీబీఐని కలిసిండు. సీబీఐని కలిసి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, నేను ఆధారాలు సమర్పించడానికి పోతున్నానని అందరిని తీసుకొని పోయి ఆధారాలు సమర్పించినట్టుగా ప్రెస్ మీట్‌లో మాట్లాడిండ్రు. కానీ ఆయన ప్రభుత్వమే వేసుకున్న ఈ పీసీ ఘోష్ ఏకసభ్య కమిషన్‌కు మాత్రం ప్రభుత్వము ఇప్పటిదాకా ఆధారాలు ఇవ్వలేదు. ఎవరు కంప్లెయింట్ చేయలేదు. వాళ్ళెవరు ఆరోపించిన కోదండరాం లాంటి వాళ్ళు కూడా ఆధారాలు ఇవ్వలేదు. ఇంకా మెయిన్‌గా ఇప్పటిదాకా ఈ కమిషన్‌లో ఇప్పటిదాకా అంటే ఇది ఎప్పుడో వేసిండ్రు మార్చి 14, 2024లో 100 రోజుల కోసం 100 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని వేసిన కమిషన్ సంవత్సరం అయితుంది. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నది. ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అసలు దీనిలో ఏమి దొరికినాయి ఇప్పటిదాకా అంటే, ఇప్పటిదాకా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన లీకులు, వివిధ పేపర్లలో వచ్చిన వార్తలు, తర్వాత అక్కడ ఎంక్వైరీ అయిన ఇంజినీర్లు కొంతమంది, తర్వాత ఇంకా కొంతమంది నాన్ ఇంజినీర్స్ అటెండ్ అయిన వాళ్ళు, తర్వాత పీసీ ఘోష్ గారు చేసిన చిట్‌చాటు ఇవన్నీ బట్టి చూస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఫైండ్ ఔట్ చేసిండ్రు వాళ్ళు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒకటి మెయింటెనెన్సు, తర్వాత మేనేజ్మెంటు, ప్రధానంగా నిర్మాణం, నిర్వహణ ఇట్లాంటి అంశాలను ఫైండ్ ఔట్ చేసింది కమిషన్ ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం.
అవన్నీ కూడా టెక్నికల్ విషయాలు. టెక్నికల్ విషయాలంటే అవి ఏ ముఖ్యమంత్రి, ఏ పొలిటీషియన్ కూడా టెక్నికల్‌గా ఏది డిసైడ్ చేయడు. నీళ్లున్న దగ్గర ఇప్పుడు కేసీఆర్ పిలుస్తారు. కేసీఆర్‌కు చాలా చాయిసెస్ ఉన్నాయి. కేసీఆర్ ఒకటే కాదు. ఈటెల రాజేందర్‌కైనా, హరీష్ రావుకైనా చాయిసెస్ ఎట్లుంటాయంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చిండ్రు. 5వ తారీఖు రమ్మన్నారు. ఆయన నేను ఆన్‌లైన్‌లో వస్తాని ఒక ఆహ్, వివరణ అడగొచ్చు. నేను ఆన్‌లైన్‌లో వస్తాని ఒక రిక్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే అటెండ్ కాకుండా కూడా ఉండొచ్చు. కాకపోతే అటెండ్ కాకపోతే ఎంక్వైరీకి అసలు రాకపోతే అది ధిక్కారం కిందకి కూడా వస్తది. అయితే ఆయన అడిగే ఆప్షన్స్ మాత్రం ఆన్‌లైన్‌లో వస్తానని అడగొచ్చు. లేకపోతే మరో డేట్ అడగొచ్చు. లేకపోతే నేను రాతపూర్వకంగా వివరణ ఇస్తున్నా అని రాతపూర్వకంగా కూడా వివరణ ఇవ్వచ్చు. నిజానికి కమిషన్ కావాల్సింది కూడా ఇవే. కమిషన్ ఇప్పటిదాకా అందరిని ఎంక్వైరీ చేసి అసలు 1,00,00,000 తిన్నాడు కేసీఆర్ అని చెప్పి ఆయన మీదనే ఏర్పడ్డ కమిషన్ ఆయనని ఎంక్వైరీ చేయకుండా రిపోర్ట్ తయారు చేస్తే దానికి అసలు విలువ కూడా ఉండదు. కాబట్టి చివరి క్షణాన 400 పేజీల రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఎంక్వైరీకి పిలుస్తున్నారు. ఏముంటది ఎంక్వైరీలో? బహుశా ఈ ఇంజినీర్స్ చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ ఉండొచ్చు. ఇంజినీర్లు చేసిన ఆరోపణలు ఏంది? ప్రధానమైన ఆరోపణ 1,00,00,000 తిన్నారు. లేకపోతే దీనిలో డబ్బుల పంపిణీకి సంబంధించి ఎక్కడ చెప్పలేదు. ఇటు ధన్యాన్ని కూడా టెక్నికల్ ప్రాబ్లమ్సే. ఒక దగ్గర కట్టమంటే ఒక దగ్గర కట్టిండ్రు. ఒక దగ్గర నీళ్ళ లభ్యత ఉంటే ఇంకొక దగ్గర కట్టిండ్రు. లేకపోతే కట్టేటప్పుడు నాణ్యత పాటించలేదు. కట్టిన తర్వాత నిర్వహణ సరిగ్గా చేయలేదు. ఇట్లాంటి టెక్నికల్ అంశాలపైనే మొత్తం ఇప్పటిదాకా ఎంక్వైరీ కమిషన్ సమాచారం సేకరించింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్‌ను ఒకవేళ టెక్నికల్ సమాచారం అడిగితే బహుశా కేసీఆర్ నాకు తెలవదని చెప్పొచ్చు. అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికీ ఏ రాజకీయ నాయకునికి టెక్నికల్‌గా అవకాశం ఉండదు. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు కమిషన్ దేనికోసం ఏర్పడ్డది? 1,00,00,000 తిన్నారు వీళ్ళు అనే దానిపైన. కానీ దీనికన్నా ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,00,000 ఎక్కడ ఖర్చు పెట్టిండ్రో ప్రభుత్వం ఆధారాలు సమర్పించాల్సి ఉంటది. 1,00,00,000 తిన్నారు అంటే 1,00,00,000 ప్రాజెక్ట్ అయి ఉండాలది. కానీ ఇప్పటిదాకా దానికి ఖర్చు పెట్టింది కేవలం 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఖర్చు పెడితేనే డబ్బులు అటు ఇటు ఆపరేషన్ అయితాయి. సేమ్ టైమ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన మెగా కృష్ణారెడ్డి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. మరి మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కంపెనీ కూడా ఒక పర్సన్ పిలిపించి విచారించిండు. కానీ ఇప్పుడు 1,00,00,000 తిన్నట్టు ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్ తిని ఉంటే ఆధారాలు సమర్పించాల్సి ఉంటది. ఆధారాలు మెగా కృష్ణారెడ్డి ఇస్తాడా? లేకపోతే ఇంజినీర్స్ దగ్గర ఉన్నాయా? ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఏ ఆధారాలు లేకుండా దీనిలో కేసీఆర్‌ను ఎట్లా ఫిక్స్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎంక్వైరీ దేనికోసం వేసిండ్రు? 1,00,00,000 తిన్నారని. చాలా ఆవేశంతో ఈ ఎంక్వైరీ కమిషన్‌ని ప్రభుత్వం వచ్చిన కొత్తలో దీని తర్వాత కేసీఆర్ దగ్గర నుంచి 1,00,00,000 కక్కిస్తామన్న రేంజ్‌లో చాలా ఆవేశంగా ఈ కమిషన్ వేసిండ్రు. కానీ తర్వాత ఎంక్వైరీకి పోను ఏమర్థమైందంటే దీనిలో ఇంజినీర్స్ ఇచ్చిన వివరణ కావచ్చు, లేకపోతే మాజీ అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టండి, మేడిగడ్డ దగ్గర నీళ్లు అవైలబిలిటీ అని చెప్పిన మాజీ ఇంజినీర్స్ అప్పుడు నిపుణుల కమిటీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళ కమిటీ వాళ్ళు ఇచ్చిన వివరాలు కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన వివరాలంతా కూడా అక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి ఇక్కడ నిర్మించామని చెప్పారు. అది టెక్నికల్ అప్లికేషన్. కానీ ఈ టెక్నికల్ అప్లికేషన్స్‌తో కూడా ముఖ్యమంత్రికి లేకపోతే ముఖ్యమంత్రి పాత్రలో ఎవరున్నా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. కేవలం కేసీఆర్‌ని ఫిక్స్ చేయాలంటే కేవలం డబ్బుల విషయంలో అంటే దీనిలో అవినీతి జరిగింది. ఆ అవినీతి డబ్బులు కేసీఆర్ తీసుకున్నాడు. కేసీఆర్ అకౌంట్‌లో వేసుకున్నాడు. లేకపోతే కేసీఆర్ కొడుకు అకౌంట్‌లో పడ్డాయి. లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యుల అకౌంట్‌లో పడ్డాయి. ఇట్లాంటి ఆధారాలు సమర్పిస్తే తప్ప కేసీఆర్‌ని ఫిక్స్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఆధారాలు గనక ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉండింటే ఇదే కమిషన్‌తో మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని కేసీఆర్ మీద క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉండేది. కానీ ఇప్పటిదాకా కేసీఆర్ పైన ఎట్లాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదు. మొత్తం ప్రాజెక్టులో ఓవరాల్‌గా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని బరాజులలో లేకపోతే ఇన్ని రిజర్వాయర్లలో, ఇన్ని కాలువల్లో, ఇన్ని లిఫ్టుల్లో కేవలం మేడిగడ్డ దగ్గర ఉన్న 7th బ్లాక్‌లో పిల్లర్లు మాత్రమే కుంగిపోయినట్టుగా ఇప్పటికీ ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ గాని, తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ కూడా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పటికి ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్‌లో కూడా ఎక్కడ కేసీఆర్ పాత్ర గాని, లేకపోతే హరీష్ రావు పాత్ర గాని, లేకపోతే ఈటెల రాజేందర్ పాత్ర గాని ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఈ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చింది కూడా ఇంజినీర్స్ ముందే పూర్తి కాకముందే ఎల్ఎన్‌టీకి పూర్తి చేసినట్లుగా సర్టిఫికేట్ ఇచ్చిండ్రని, తర్వాత టెక్నికల్‌గా అక్కడ కింద పిల్లర్స్ కట్టినప్పుడు కింద ఇచ్చిన బ్లాక్స్ సరిగా వేయలేదని, తర్వాత నీటి ప్రవాహం వచ్చినప్పుడు వాటిని సరిగా అంచనా వేయలేకపోయినరని, ఆ నీటి ప్రవాహం వచ్చినప్పుడు అవి తట్టుకునే విధంగా ఉన్నాయా లేదా టెస్ట్ చేయలేదని, ఇట్లాంటి టెక్నికల్ రీజన్స్‌తోనే విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్టు ప్లస్ ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆల్రెడీ 400 పేజీల ఒక ఫైనల్ రిపోర్ట్‌ను ఇప్పటికే కమిషన్ సిద్ధం చేసింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పిలవకపోతే ఈ పెద్ద గుట్టం తవ్వి ఎలకను కూడా పట్టలేదన్న విమర్శల పాలు కావాల్సి వస్తది ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్‌ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్‌ను వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి పిలుస్తున్నట్టుగా
కనిపిస్తుంది. నిజంగా కూడా వాళ్ళు విచారణకు పిలిచి అప్పుడు ఏం జరిగిందో అడిగే అవకాశాలు ఉన్నాయి. పిలుస్తున్నారు అంటే ఇప్పటిదాకా ఇంజనీర్ని అడిగినట్టుగానే, లేకపోతే దానిలో ప్రమేయం ఉన్న వాళ్ళని ఎట్లయితే ఎంక్వైరీ చేసిండ్రో అసలు అప్పుడు ఏం జరిగింది, అప్పుడు వీళ్ళంతా అభియోగం ఏంది, కేసీఆర్ చెప్తే కఠినమనో లేకపోతే డైరెక్ట్గా కేసీఆర్ కడితేనే చెప్తేనే కఠినమని ఎవరు చెప్పలేదు. అది నీటి లభ్యత ఉంది కాబట్టి కఠినం. వ్యాప్కోస్ అనే సంస్థ, సర్వే సంస్థ నీటి లభ్యత మీద రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి అక్కడ కఠినం అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. నిజానికి దీనిలో ఇంత పెద్ద వ్యవహారం ఉందా అంటే చాలా ఆవేశంతో ప్రభుత్వం ఈ కమిషన్ వేసింది స్టార్టింగ్లో. కానీ తర్వాత లోపలికి పోయే కొద్దీ దీనిలో టెక్నికల్ మిస్టేక్స్ బయటపడుతున్నాయి తప్ప అసలు ఫైనాన్షియల్గా దీనిలో ఎవరో పైసలు తిన్నారని కానీ, లేకపోతే ఇంకెవరికో డబ్బులు చేరినాయని ఎక్కడ ఒక ఆధారం కూడా దొరకలేదు. ఒక ఆధారం కూడా దొరకబట్టలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వాళ్ళని ఎంక్వైరీకి పిలవడం ఒక మంచి పరిణామం అయితే, అసలు దీనిలో అసలు 1,00,000 కోట్లను ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఆ 1,00,000 కోట్లను ప్రూవ్ చేయలేకపోతే ఈ కమిషను, ఈ సంవత్సరం టైము, ఇన్ని రోజులు జరిగిన ఎంక్వైరీ ఇదంతా కూడా ఏం చేయలేము. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, దీనిలో 71 మంది ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరినీ జైలుకు పట్టిస్తే అసలు డిపార్ట్మెంటే ఉండదు అని. వాళ్ళందరినీ ఉరితీస్తే అసలు ఉరితీయమని ఏ కమిషన్ రిపోర్టు, ఏ విజిలెన్స్ కమిషన్ లేకపోతే ఎవరు కూడా రిపోర్ట్ చేయరు. ఇప్పుడు ఈ కమిషన్ కూడా కేవలం వాళ్ళు తీసుకున్న రిపోర్ట్స్ 400 పేజీలకు ఇంకొక 10 పేజీలు జోడిస్తారేమో. కేసీఆర్ చెప్పిండిదని, హరీష్ రావు ఇట్లా చెప్పిండని, ఈటలందరూ ఇట్లా చెప్పిండని, అంతవరకు మాత్రమే. కానీ ఈ కమిషన్లు శిక్షలు వేయలేవు, శిక్షించలేవు. కేవలం ప్రభుత్వానికి రిపోర్ట్ మాత్రమే ఇస్తారు. అయితే ఇప్పటి వరకు దానిలో ఏమాత్రం ఆధారం ఉన్నా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, అవసరమైతే ఈటల రాజేందర్ పైన, వీళ్ళందరిపైన 100కు 100% క్రిమినల్ కేసులు పెట్టి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసేవాడు. ఎట్లాంటి ఆధారం లేకపోవడంతోనే ఇప్పటిదాకా ఎట్లాంటి క్రిమినల్ కేసులు బుక్ చేయలేదు. కేవలం టెక్నికల్ మిస్టేక్స్, టెక్నికల్గా జరిగిన తప్పులు పైనే ఇప్పటిదాకా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. కేసీఆర్ వాళ్ళంతా అటెండ్ అవుతారా? అటెండ్ అవుతే ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.